వండర్ఫుల్. మోటివేషనల్ స్పీకర్గా మీకు వినడం అనేది చాలా అంటే యూ హ్యావ్ టు లిసన్ ఫస్ట్. దేర్ ఓన్లీ అది చాలామంది ఇప్పుడు కోల్పోతున్నారు రిగార్డ్లెస్ ద ప్రొఫెషన్. దే డోంట్ లిసన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతుంటే విత్ ఇన్ 2 seconds వాళ్ళు మాట్లాడేస్తుంటారు. డిఫెండింగ్ అయిపోయింది కానీ ఫస్ట్ లిసనింగ్ అనేది ఇట్ ఈస్ లైక్ గోయింగ్ అవుట్ ఆఫ్ ప్లేసెస్. అలాగే లాంగ్వేజ్ ట్రైనర్గా కూడా మీరు వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళ వేలో వెళ్ళి ట్రీట్ చేయాలి, లాంగ్వేజ్ నేర్పించాలంటే యూ హ్యావ్ టు లిసన్. యాజ్ అ మదర్ ఇది అడుగుతాను, లిజనింగ్ స్కిల్ అనేది ఎంతవరకు అవసరం మీ లైఫ్లో? మీరు ఒక చైల్డ్ని కూడా రేజ్ చేశారు, నౌ షీ ఈస్ వెల్ సెటిల్డ్. సో మీ లైఫ్లో ఆ లిజనింగ్ అనేది మీ ఫ్యామిలీ రిలేషన్షిప్ని, మీ మదర్హుడ్ని మెరుగుపరచుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడింది? సో లిజనింగ్ అనేది ఎవరైనా సరే, మదర్హుడ్గా కాదు, ఎవరికైనా కూడా, ఒక తల్లిగా కాదు, ఎప్పుడైనా సరే ఎదుటి మనిషి చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వినే ఓపిక ఉండాలి. అంటిల్ అన్లెస్ అతని కాన్వర్జేషన్, అతను చెప్పదలుచుకున్నది పూర్తి చేసేదాకా యూ షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్. వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొంతమందికి ఆ ఓపిక ఉండదండి. మధ్యలో ఏదో చెప్పబోతుంటేనే మధ్యలో ఆపేస్తారు. సో ఇది అంతా అదేంటి నాకు నువ్వు నన్ను చెప్పనిస్తే కదా, యు ఆర్ నాట్ లెట్టింగ్ మీ టు టాక్. సో నేను ఎలా చెప్తాను? కాబట్టి వినడం అనేది, ఎవరైనా ఎదుట మనిషి మాట్లాడుతున్నప్పుడు మనం వినడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మన యాటిట్యూడ్ని కూడా చూపిస్తుంది కదా. నాకు ఓపిక అనేది ఉండాలి మీరు చెప్పేది. సో ఫ్యామిలీలో కూడా అంతేనండి. మనం ఏం చెప్తున్నా కూడా వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్పేది కూడా నేను వినాలి. సో అలాంటప్పుడే మనం ఎవరైనా సరే మన ప్రొఫెషన్ ఒకటి ఉన్నప్పుడు, సో మనం దాంట్లో మనం పైకి రావాలి అంటే వినడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా ఒక మదర్గా, ఒక ఇల్లాలిగా మీ పిల్లల, లేకపోతే మీ భర్త, మీ ఫ్యామిలీ సాధక బాధకాలు మీరు విన్నారా? లేకపోతే మీరు కూడా, మనం కూడా హ్యూమనే కదండి, ఆ ప్రాసెస్లో నేను చెప్పేది నువ్వు విను ఫస్ట్ లేదండి, అలాంటిది ఏమీ ఉండదు. సో ఏదైనా సరే మేము షేర్ ఎవ్రీథింగ్ షేర్. మా వారు కూడా ప్రొఫెసరు, సో తను కూడా టీచింగ్లోనే ఉన్నారు. మా అమ్మాయి కూడా, తను కూడా ఫారిన్ లాంగ్వేజెస్ చెప్తుంది. సో తను కూడా ప్రొఫెషన్లోనే, టీచింగ్ ప్రొఫెషన్లో ఉంది. కాబట్టి సో మాకు అందరికీ ఏంటంటే ఫస్ట్ వినడం అనేది చాలా. ముగ్గురు లెక్చరర్స్, ముగ్గురు టీచింగ్ ప్రొఫెషన్. నైస్. సో పాప ఇప్పుడు బెంగళూరులో ఉంటుంది, షీ ఈజ్ మ్యారీడ్. సో తను కూడా లాంగ్వేజెస్ చెప్తుంది. తనకు షీ హాజ్ ఓన్లీ 1 kid, 2 years. బాబును మేనేజ్ చేసుకుంటూ తను క్లాసెస్ చెప్తుంది. సో నోబడీ ఈజ్ దేర్ టు హెల్ప్ హర్. సో ఎవరం లేము. సో అందుకని తనే మేనేజ్ చేస్తుంది. ఇదంతా ఏంటంటే అమ్మా, ఇంట్రెస్ట్, నీ ప్యాషన్, నీ డెడికేషన్, నీ ఓపిక, ఇవన్నీ కలగలిపితేనే మనం ఒక మనిషిగా ఉంటాం ఏదైనా సరే. మనిషిగా. ఎస్. అలాగే ప్రతి స్త్రీకి అమ్మ అనేది కూడా అంతే ఈక్వివలెంట్. మ్యామ్, ఒక అమ్మ, ఆదర్శవంతమైన అమ్మ ఇలా ఉండాలి. ఎందుకంటే అంటాం కదా, ఇప్పుడు మన ధర్మమే మనకు చెప్పింది, ఒక పురుషుడు ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, పిల్లలు ఎట్లా ఉండాలి, విశ్లేషిస్తూ చెప్తున్నారు కూడా ఇప్పుడు స్పీకర్స్ అందరూ. సో ఒక అమ్మ, ఆదర్శవంతమైన అమ్మకు ఉండాల్సిన క్వాలిటీస్ మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆదర్శవంతమైన అమ్మ కంటే ఒక బాధ్యత గల అమ్మగా ఎలా ఉండాలి, పిల్లల కష్టసుఖాలు, వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకోగలిగిన అమ్మలా ఎలా ఉండాలి అంటే ఫస్ట్ అమ్మకు అనేది ఒక బాధ్యత అనేది ఉండాలి. నా పిల్లలు, సో నేనే వీళ్ళకి ఏ బాధ వచ్చినా కూడా, చూడండి మనకి ఎంత కష్టం వచ్చినా కూడా అమ్మా అంటాం. నానా కింద పడ్డాను అన్నం అంటామా? అమ్మా భగవంతుడా, అమ్మా దేవుడా ఎంత బాధ ఇచ్చావు, అమ్మా నాకు ఎంత మంచి జరిగింది ఇవాళ దేవుడా అని అమ్మా అని ఫస్ట్ అంటాం. కాబట్టి అమ్మ అనేది మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక శ్వాస కదా. ఆ అమ్మ అనే పదానికి అర్థం ఏంటంటే, అమ్మ కంటే అమ్మ అంటే అమ్మే అంతే, దానికి ఇంకా అర్థాలు ఏం లేవు. కాబట్టి అమ్మ అనే అర్థానికి ఒక స్త్రీకి ఫస్ట్ ఆఫ్ ఆల్, మళ్ళీ నేను ఇదివరకు చెప్పినట్టుగా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు తల్లి ఏం చెప్తే అది వింటారు. కళ్ళు తెరవంగానే ఈ భూమి మీద పడగానే తల్లి పక్కన పడుకున్న పిల్ల తల్లి మొహమే చూస్తుంది. ఈమె నా అమ్మ అని తనకు తెలీదు. అంటే తల్లిని కూతుర్ని కానీ కొడుకును కానీ తన పొత్తిళ్లలో పడుకోబెట్టుకున్నప్పుడు, దగ్గరకు తీసుకున్నప్పుడు ఆ స్పర్శతోనే నా తల్లి అనేది తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ తల్లి అనేది చెప్పక్కర్లేదండి. తల్లి తండ్రిని చూపిస్తుంది.
ఎవరిని తీసుకొచ్చి మీ నాన్నగారు అనగానే నాన్న అని పిలుస్తాం. కానీ తల్లిని చూసేది ఫస్ట్ కూతురు కొడుకు కదా, లేబర్ రూమ్లో ఫస్ట్ కళ్ళు తెరవంగానే అంతవరకు అంటే ఒక నరకాన్ని చూసి బతుకుతానో లేదో తెలియని అటువంటి దాంట్లో నుంచి బయటకు వచ్చి ఆ బాధనంతా మర్చిపోయి చూసుకో నీ కూతురును నీ కొడుకును అనగానే అన్నీ మర్చిపోతాం కదా. సో అదే తల్లి, అంతే. సో తల్లికి ఉండాల్సింది ఏంటంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు మనకన్న పిల్లలు, మన కడుపున పుట్టిన పిల్లలు ఒకసారి తప్పులు చేస్తారు, ఒకసారి మనల్ని బాధ కలిగిస్తారు. వాటన్నిటిని కూడా కూర్చోబెట్టి మాట్లాడి నువ్వు ఈ పని చేసినందువల్ల జరిగే నష్టాలేంటి, నేను చెప్పిన మాట విన్నందువల్ల నీకు జరిగే లాభాలేంటి అనేది అంటే నేనేమనుకుంటానంటే పిల్లలను కూర్చోబెట్టి మాట్లాడితే ఇంకా వినకుండా ఉండే పిల్లలు అనేది ఇంకా లేరనుకుంటాను. కానీ మొదటి నుంచి కూర్చోబెట్టి మాట్లాడే అలవాటు అది లేదు కదా. అది ఈ కాలం చెప్తున్నా, మళ్ళీ సపరేట్ చేయాలి. మా కాలం తల్లులకి ఇప్పుడు మీరు కూడా తల్లినే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ తరం తల్లులకు చాలా తేడా ఉంది. నేను మిలీనియల్ మామ్ కిందకు వస్తాను. ఎస్. కానీ ఆ తర్వాత 90s కిడ్స్ దాటిన వాళ్ళు కూడా మదర్స్ అయిపోతున్నారు. సో వాళ్ళు ఏంటంటే తేడా, అంతే. ఆ తేడా ఎప్పుడైనా సరే అదే నేను అంటున్నానండి, ఫస్ట్ నుంచే మనం నేర్పించాలి పిల్లలకు కష్టం ఏంటి, సుఖం ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎథిక్స్ ఏంటి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది ఎవరు నేర్పించాలి? తల్లిలే ప్రత్యక్ష దైవం, ప్రత్యక్ష గురువు. ఆ తల్లికి ఈ కాలం తల్లులకు ఆ టైం ఉండటం లేదు. అమ్మా ఇది ఏంటమ్మా అంటే గూగుల్లో సెర్చ్ చేసుకో, యూట్యూబ్లో ఉంటాయి కదా, మాట్లాడకు అస్సలు, నోరు ముయ్, నీకేం తెలుసు అని అంటున్నా, చెప్పింది విను, అంతే. అదైతే కిడ్స్ని ప్రశ్న అడగాలి, వాళ్ళు అడిగితేనే వాళ్ళు గ్రోత్ అవుతారని చెప్తుంటారు పక్కన. అవును. కానీ ఏది అడగద్దు, నోరు మూసుకొని చెప్పేది విను. ఎందుకంటే నేను చేసుకుంటే రీల్స్ నాకు డిస్టర్బెన్స్, నేను నా కిట్టి పార్టీకి ప్లానింగ్ చేసుకుంటుంటే నాకు డిస్టర్బెన్స్ కదా. ఇవన్నీ ఉన్నప్పుడు నేను పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు చెప్పేది వినడానికి నాకు ఎక్కడ ఉంటుంది ఓపిక? అంటే పాత తరం తల్లులకి ఇప్పుడు తరం తల్లులకి అదే తేడా.